అధికారులతో సుదీర్ఘంగా సమీక్షలు జరుపుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నిన్నటి నుంచి వరుసగా అన్ని శాఖలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. స్వర్ణాంధ్ర విజన్ 2047 పై చంద్రబాబు కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. మొదటి రోజు సుదీర్ఘంగా అంశాల వారీగా సమీక్షలు జరిపిన సీఎం రెండో రోజు కూడా అదే స్థాయిలో రివ్యూలు జరుపుతున్నారు. ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, విద్యుత్, మానవ వనరులు, ట్రాన్స్పోర్ట్, రోడ్డు భవనాలు, హౌసింగ్, హెల్త్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమం, రెవెన్యూ, ఎక్సైజ్, మైన్స్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్, ల్యాండ్ అండ్ ఆర్డర్ పై కలెక్టర్ల సదస్సులో చర్చ జరిగింది. మరోవైపు గంజాయి, డ్రగ్స్ కంట్రోల్ పై చంద్రబాబు సీరియస్ ఆదేశాలు ఇచ్చారు. బియ్యం స్మగ్లింగ్ పై జరిగిన చర్చల్లో ప్రజలు తినే రకం పండిస్తే స్మగ్లింగ్ ఆగుతుందని మంత్రులు, అధికారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక పాలసీలో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా చర్యలు చేపట్టాలన్నారు. రాజధాని అమరావతిలో యువతకు ఉపాధి కల్పించడం, విశాఖ, తిరుపతి నగరాలపై ప్రత్యేక ఫోకస్ పై ఈ మీటింగ్ లో చర్చించారు. ప్రపంచంలోని టాప్ 10 విశ్వవిద్యాలయాలు అమరావతికి రానున్నాయని తెలిపారు చంద్రబాబు. నియోజకవర్గానికి ఓ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. తల్లిదండ్రులు లేని అనాథలకు పెన్షన్లు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో పోలవరం ప్రాజెక్టుపై కీలక చర్చ జరిగింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్ చంద్ర, కలెక్టర్ సమావేశంలో కీలకమైనటువంటి అంశాల మీద చర్చ జరగడంతో పాటు పలు కీలకమైన నిర్ణయాలు, ఆదేశాలు చంద్రబాబు నాయుడు తీసుకోవడం జరిగింది. ప్రతి అంశం మీద కూడాను, అంటే అభివృద్ధికి సంబంధించిన అంశాలు అయితేనేమి, తర్వాత క్రైమ్ కి సంబంధించిన అంశాలన్నింటినీ కూడాను ఆయన కూలంకషంగా అధికారుల నుంచి కూడాను ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. ఇటీవల క్రైమ్ అనేది పెరిగిపోవడం అయితేనేమి, ప్రధానంగా లోన్ యాప్స్ అయితేనేమి, లేకుంటే ఈ డిజిటల్ ఏదైతే కనుక ఈ క్రైమ్ చేసి కొంతమంది డబ్బులను తమ లోన్ యాప్స్ అయితేనేమి, తర్వాత రకరకాల యాప్స్ ద్వారా మోసం చేసి దోచుకోవడం అయితే, వీటన్నిటి మీద కూడాను పూర్తి స్థాయిలో ఏ విధంగా దీన్ని కట్టడి చేయాలనే దాని మీద చంద్రబాబు నాయుడు అధికారుల నుంచి కూడాను ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. పోలీస్ యంత్రాంగం నుంచి కూడా దీని మీద దృష్టి పెట్టాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ విషయంలో అన్నిటికంటే ప్రధానంగా ఈ ప్రత్యేకమైనటువంటి డీల్ చేయాలా అంటే కనుక దానికి సంబంధించిన వ్యవహారంలో అధికార యంత్రాంగం ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా కూడాను అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ దీన్ని పూర్తి స్థాయిలో ఈ క్రైమ్ ను అదుపులోకి చేయాలి. ఎందుకంటే చాలా మంది అమాయకులు ఎక్కువగా నష్టపోతా ఉన్నారు, ఆర్థికంగా తీవ్రమైనటువంటి నష్టాలు గురవుతున్నారనే దాని మీద చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేసి దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు లాంటి ఏవైతే నీటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటినీ కూడాను త్వరగా పూర్తి చేయాలి. పోలవరం ప్రాజెక్టు అనుకున్న రీతిలోనే వెంటనే దాన్ని పనులన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు దాని మీద కూడా చర్చ జరిగింది. ఈ డ్రగ్స్, గంజాయి వాటి విషయంలో చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఆయన రెస్పాండ్ కావడం జరిగింది. వీటి వలన రాష్ట్రంలో క్రైమ్ కూడా పెరిగిపోతుంది. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకును ఈ గంజాయిని తగ్గించడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద చెప్పడం జరిగింది. బియ్యంకు సంబంధించి రాష్ట్ర ప్రజలు ఏవైతే కనుక తినే రకాలు ఉంటాయో వాటిని పండించడం ద్వారా ఈ బియ్యం అక్రమ రవాణాను, స్మగ్లింగ్ ను అడ్డుకోవచ్చని చెప్పేసి అధికార యంత్రాంగం చేసిన సూచనకు చంద్రబాబు నాయుడు ఓకే చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే అంటే రేషన్ ద్వారా ఇస్తున్న బియ్యం ఏదైతే ఉందో అది ప్రజలు ఇక్కడ ఇష్టపడని రైస్ కాబట్టి దాన్ని వాళ్ళు తీసుకోకపోవడము, వెనక్కి ఇవ్వడము లాంటివి జరుగుతుంది, అంటే అమ్ముకోవడం జరుగుతుంది. తద్వారా ఇతర దేశాలకు, ఇతర ప్రాంతాలకు స్మగ్లింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏవైతే వాటిని తగ్గించడంతో పాటు ఈ ప్రజలు తినేటువంటి ఏవైతే కనుక రకాలు ఉన్నాయో వాటిని ప్రోత్సహించాలా అని చెప్పడం జరిగింది. ఉచిత ఇసుక పాలసీకి సంబంధించి పూర్తి స్థాయిలో దాని మీద ఎక్కడే కానీ అక్రమ రవాణా జరగకోకుండా చూడాలి. అంతేకాకుండా ఇసుకను తక్కువకు వచ్చే విధంగా, అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ కూడా తక్కువకు వచ్చే విధంగా చూడాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఆలోచన చేయమని అధికార యంత్రాంగానికి చెప్పడం జరిగింది. లిక్కర్ విషయంలో కూడా క్వాలిటీ ఉన్నటువంటి లిక్కర్ ను అందజేయాలా, గత ప్రభుత్వంలో లాగా చేయకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్ ఫర్ ద అప్డేట్స్.